అయ్య గారు జోసెఫ్ అయ్య గారు పల్లె సేవ చేస్తారు. అక్కడ మేము వెళ్ళిన ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో మేము ఆంధ్రకి మాపాల్చెరువుకి ఉపవాస కూడికలు మన కేజీ రవయ్య గారు మమ్మల్ని ఇద్దరిని అయ్యగారిని నన్ను నామదేవ్ గారిని నన్ను పిలుస్తూ ఉంటారు. వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడంతా మన కృపారమయ్య గారి వేట్లపాళెం సంఘానికి వెళ్తాము. మరి జోసెఫ్ అన్న గారి వాడి జగన్నాథపురంలో వారి సంఘానికి వెళ్తున్నాము. అక్కడ కూడా వాక్య పరిచయంలో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. మరి అక్కడి నుంచి మమ్మల్ని ప్రేమించి వచ్చినట్టు జోసెఫ్ అయ్య గారికి చప్పట్లు కొట్టు మనం స్వాగతిస్తాం. అయ్య గారు నమస్కారమండి. అయ్య గారికి, అమ్మగారికి, కేజీరావు గారికి మీకు అందరూ ఉన్నారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి ఉన్నాను. దేవుడి సేవ చెయ్యాలి అనే ఆశ మనకి ఉంటుంది. దేవుడి పని చేయాలని కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. డబ్బు విషయంలో కానీ సోది విషయంలో కానీ మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు పని చేయాలన్నప్పుడు మరి దేవుడు మనల్ని వాడుకున్నాడు, వేడుకున్నాడు. మన ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా. దేవుడు పని చేసేవాడు మామూలునే కాదు, సాక్ష్యం కలిగి ఉంటాడు. దేవుడు నన్ను కూడా, నేను చిన్నప్పటి నుంచి దేవుడిలో ఉన్నాను. సండే స్కూల్ నుంచి కూడా నేర్చుకుని దేవుడి పని చేయాలని ఆశపడ్డవాడిని. మా నాన్నగారు చనిపోవడంతో నేను దేవుడి సేవకి వెళ్ళడానికి వినలేదు. దేవుడు సేవకులుగా, సంఘం అనగా ఈశ్వరుడు చాలా ఇష్టం. అలాంటప్పుడు నేను చదువు, మా నాన్నగారు చనిపోయిన తర్వాత చదువు మానేసి తక్కువ 7th క్లాస్ చదివాను. తర్వాత డ్రైవింగ్ నేర్చుకున్నాను. డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్ కింద చేస్తూ ఎలాగైనా సేవ చేయాలని ఆశ ఉండేది. దేవుడి నా ఆశని దేవుడు నెరవేర్చు. హల్లెలూయా. ఆశ కలిగే ప్రాణాన్ని దేవుడు ఆశ ఉండాలి. ఆశ ఉంటే దేవుడు అది నెరవేరుస్తాడు. అది నా ఆశ నెరవేరింది. మరి ఎంత దూరం 700-800 కిలోమీటర్లు బళ్ళారి రావాలంటే నా తరం కాదు. నేను ఎలా వస్తున్నాడు, ఎన్ని చూస్తున్నాను, కొండలు గుట్టలు చూస్తే ప్రభు ఇంత దూరం నేను రాగలనా? మరి దేవుడు సేవకుల ద్వారా అన్నీ మాకు చూపిస్తున్నాడు. నేను హైదరాబాద్ డ్యూటీ చేసుకోనండి. లారీ నన్ను రోడ్డు మీద చూడండి, కారు నడుతుంటే కాదు, రోడ్డు మీద ఒక సెంటర్ నుంచుంటే లారీకి తీసుకున్నాను. లారీకి గుర్తిస్తే మనిషి బతుకుతాడా? ఈ రోజుల్లో బైక్ గుర్తితే చనిపోతున్నారు. హల్లెలూయా. దేవుడి ప్రణాళికల్లో ఉంటే దేవుడు మనల్ని ఎలాగైనా కాపాడతాడు. నేను అన్నాను, ఆ రక్తంలోనే అంబులెన్స్ అని తీసుకెళ్తున్నాండి, ఆక్సిజన్ పెట్టారు. నేను అప్పుడు సువార్త చేసుకున్నాను. డ్రైవింగ్ చేస్తూ అందరికీ కారులో పృథ్వీరాజు గారు కారులో పాట పెట్టారు రాత్రి. నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా పాటలు ఓషన్ గారి పాటలు ఎక్కువండి. డ్రైవింగ్ చేస్తూ వాళ్ళు సినిమా పాటలు ఎక్కమనేవారు. ఎక్కి పాస్ నేను సినిమా పాటలు ఎక్కను, దేవుడి పాట. నా కారు దిగితే బరువు ఈటెక్కిపోయింది. పాటలు వినిపించుకోండి. ఎలాగైనా సరే మనం కక్ష చేతనైనా మిషన్ చేతనైనా దేవుడి కార్యము అలా చేసుకోండి. నా దేవుడు నా ఆశను చూసి ఆ యాక్సిడెంట్ నన్ను బ్రతికించాడు. హల్లెలూయా. 2011లో 2009లో యాక్సిడెంట్ అయింది. 2 సంవత్సరాలు మళ్ళీ నేను 1 సంవత్సరం ఇంటిగా ఉన్నాను. 2019లో డెంగ్యూ జ్వరం వచ్చింది. డెంగ్యూ జ్వరం వస్తే ఎవరు బతుకుతారా? 35 వచ్చిందండి ప్లేట్స్. 35కి వచ్చింది. కానీ మళ్ళీ ప్రార్థన చేసాం. నేను ప్రార్థన చేసుకున్నాను. డాక్టర్ గారు చెప్పారు, రేపు మీరందరూ ఫోన్ చేసుకోండి, మీ ఆయన గారు బ్రతకని చెప్పారు. డాక్టర్ రాజమండ్రిలో, మా ఊరు అడ్డే కాబట్టి నన్ను అక్కడికి రాజమండ్రి, మా అక్కడికి రావులపాలండి, రాజమండ్రి దగ్గర, అక్కడ మనం తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎవరు లేరండి. మళ్ళీ ప్రార్థన చేశారు సంఘము, సేవకులు అందరూ, మా భార్య గట. ప్రభు ఎంతమంది బ్రతికించాను, భర్తని మళ్ళీ బ్రతికించండి. మళ్ళీ నేను ప్రార్థన, ప్రభా నేను మళ్ళీ నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తే నీ సేవ చేస్తాను అంటే మాట అంటే, కానీ కెపాసిటీ లేదు. సేవ చేయాలంటే మాస్టర్ గారి పిల్లలమా లేకపోతే డబ్బున్న వాళ్ళమా ఏమి కాదు. పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళు దేవుడు జ్ఞానుని సిగ్గుపరచటకు, నాన్నగారు కానీ అమ్మగారు కానీ వీళ్ళందరూ కూడా
ఇంకొక అమ్మగారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ అమ్మగారు వాళ్ళందరినీ ఆశ్చర్యేస్తుంది, ఇలాంటి నువ్వు వాడుకుంటావా. మరి దేవుడిని 2 యాక్సిడెంట్లు, 2 అపాయాలను దేవుడు తప్పించాడు. ఇందాక అయ్యగారు చెప్తే నాకు ఎంత భయం ఇస్తుందో. మరి ఆ దెబ్బ తగ్గితే మనం ఈరోజు మీటింగ్ ఉన్నా దేవుడు అద్భుతం చేస్తారు. హల్లెలూయా. మీరు ప్రతి సాక్ష్యాన్ని కూడా ట్యాక్స్ చేసుకోవాలి. ఒళ్ళు ఆ ఎండుకలు లెగాలి, మనకి వచ్చి పోవడం కాదు, నెమరు వేసుకోవాలి. ఆ సేవకుడు ఏ వాక్యం మనం నెమరు వేసుకోవాలంట. హల్లెలూయా. దేవుడు నన్ను బ్రతికించాడు, నేను సేవ చేస్తున్నాను. నేను ఉండి అమలాపురంలో 5,000 రూపాయలు గంట కడతానండి. మన సేవ అమ్మంటే 10 కిలోమీటర్లు అమ్మగారు అయ్యారు చూశారు. నెలకి నాకు 10,000 రూపాయలు ఇస్తే డ్రైవింగ్ చేస్తూ అయ్యగారితో వెళ్తాను. అయ్యగారితో వెళ్తాను నేను. మన అయ్యగారితో వెళ్తాను. ఇంకా సేవకులు ఎవరన్నా డ్రైవింగ్ నాకు బాగా వచ్చు, అది నన్ను తీసుకెళ్తుంటాను. నేను పార్ట్ టైం డ్రైవింగ్ చేస్తూ సేవ చేస్తే మా భార్య, మా బామ్మర్దులు అందరూ నన్ను, నువ్వు డ్రైవింగ్ వెళ్ళిపో, నువ్వు సేవ చేయకు, నువ్వు కష్టమైపోతుంది అని ఎన్ని నన్ను వెనక్కి లాగేస్తున్నారు. మీరు మాత్రం నా కోసం ప్రార్థన చేయాలి. చాలా పట్టుదలగా సేవ చేస్తున్నాం, చాలా పట్టుదలగా. దేవుడు అద్భుతమైన సంఘాన్ని ఇచ్చాడు. 10 మంది ఉంటారు విశ్వాసాలు. అంతే కాల్కి ఎంత తెలుసా? నిన్న ఆదివారం 100 రూపాయలు ఇచ్చుకుంది కాల్. హల్లెలూయా. 100 రూపాయలతో భార్య పిల్లలు పెంచుకుని నడపాలంటే మాటల నెలకు 5,000 రూపాయలు కట్టాలి. కానీ దేవుడు ఎలా పోషిస్తాడు? 5,000 రూపాయలకు వచ్చేస్తాయి గంటకి. నేను ఇంటికి వెళ్ళి 5 తారీఖు మా ఇంటి వాళ్ళు యేసుబాబు గారు, ఏసేపు గారు 5,000 రూపాయలు అలా ఖచ్చితంగా చెప్తున్నాను. దేవుడు ఆశ్చర్యపోతున్నాడు రూపాయలు ఎలా పోషిస్తున్నాడు. మీరు పక్షులు చూడండి, మీరు అటువంటి శ్రేష్ఠులు, మీరు బహు శ్రేష్ఠులు. మీకు అన్న వస్త్రాలు మీకు సమృద్ధిస్తాను. ఇక్కడ పంటలు చూస్తుంటే ఒక్కొక్కరికి 10 ఎకరాలు లైన్గా దుంటే ప్రభా ఈ ఏరియాలో మంచి పొలాలు ఇచ్చే వీళ్ళందరికీ నేను అలా సంతోషిస్తాను. హల్లెలూయా. వాక్యానికి వెళ్దాం. చిన్న మాట నేను ఒక్క 10 నిమిషాలే చెప్పి అయ్యకి ఇచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు 1 కొరింథీయులు 13వ అధ్యాయము చూడండి. అక్కడ 1 కొరింథీయులు 13 మొదటి చదవండి. 1 కొరింథీయులు 13వ అధ్యాయము 1వ వచనం. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మోగడి కంచెను గలగలలాడు తాళమునయుందును. చూడండి, మనం ప్రేమ కలిగి ఉండాలి. మనం అందరితో ప్రేమగా ఉండాలి. మన ఇష్టం వచ్చినంతో ప్రేమగా ఉంటాం, కష్టమైతే మానేస్తాం. దేవుడి బిడ్డ మనం రక్షణ పొందిన తర్వాత అందరితో ప్రేమగా ఉండాలి. అయ్యగారు అమ్మగారు మాకు ఏసేపు అయ్యగారు అంటారు. మాకు మా సైడ్లో అంత అలాగే అంత గౌరవించండి. మాకు మీ అయ్యగారు అయితే ఏసేపు అయ్యగారు అమ్మగారు అంటారు. ఆ ప్రేమ అలా రుచి చూశారు. లోపల నుంచి నరాల నుంచి ఆ దేవుడి ప్రేమ రుచి పొందారు. మరి అయ్యగారు వాక్యం చెప్తే మా చర్చిలో మా ఊరికి పొర తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. మరి అయ్యగారు ఎంత బాగా చెప్తారో. మీరు ఇలాంటి సేవకులు కలిగి ఉంటే మీరు ఎంత అదృష్టవంతులో. హల్లెలూయా. దేవుడి పట్ల మనం ప్రేమ కలిగి అంటే మనకి ప్రేమే దేవుడి ప్రేమ, అది మనం చూపించాలట. తర్వాత చదవండి 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ అంటే నువ్వు లక్షల కోట్లు డబ్బులు ఇచ్చినా సరే, నువ్వు బిర్యానీ పెట్టినా ఏమి ఇచ్చినా అది వ్యర్థం. నీకు అంటే ఆ పిలుపులో ఉంటుందండి. ఆ పిలుపు తగ్గిపోతాను. రాత్రి ప్రభావరాయ గారి చెప్పులు ఆ బ్రదరు తీసుకున్నాడు. అయ్యో వద్దు తిద్దుడు అన్నాడు. ఎవరైనా చెప్పులు తీస్తారా? అయ్యగారు నాకు చెప్తారు, ఏ పని చెప్పిన చేస్తాను. మా అయ్యగారు ఏ పని చెప్పిన చేస్తాను. అలా నేను తగ్గించుకుంటూ వచ్చాను. దేవుడు నన్ను
ఇక్కడ ఈ బలిపీఠం కూర్చోవాలంటే భయం వేస్తున్నాను. సన్మానం చేయడం మాట్లా నువ్వు తగ్గించుకో, పడతావు. కొంచెం అమ్మాయి ఉంటే చాలు, మనం 20 పోతాం. అందరూ నన్నే చూడాలి. జడ పెద్ద ఉంటే చాలు, ఇంకా మరి ఇంకా ఊరసాలు తిప్పుతాం. మగళ్ళనైతే బలంగా ఉంటే చాలు. హీరోలు అయిపోతాం. దేవుడి దగ్గర మన జీరోలా ఉంటాడు. అప్పుడు మన హీరోలు చేస్తాం. అక్కడ మనం పట్టుకోలేము, ఉద్యోగం ఉంటే పట్టుకోలేము, డబ్బు ఉంటే పట్టుకోలేము, వెహికల్స్ వాహనం ఉంటే పట్టుకోలేము. నీ వెహికల్ ఉంటే ఎవరు లిఫ్ట్ అంటే ఇవ్వాలంటే. అలాగే క్రియలేని విశ్వాసం మృతం. నీకు విశ్వాసంతో క్రియ ఉండాలి. అది నేర్చుకోవాలి. మన వాక్యం, మనకి వాక్యం నేర్పుతుంది మనకి. తర్వాత మనకి 3 వచ్చింది. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ ఉండాలి. అత్తగారితో కోపం, మామగారి మీద కోపం, మరిది గారి మీద కోపం, తోడుబాయ మీద కోపం. నా భర్త, నా పిల్లలు, మేము, మా అమ్మ. అమ్మగారు తల్లి వస్తే 10 రోజులు ఉంచుతుంది, అత్తగారు వస్తే 2 రోజుల్లో తగిలేస్తుంది. తగిలేదు అసలు. ఆ టీతో మొక్క మార్చుకుంటుంది కోడలు. అత్తగారు తెలిసిపోయి బాబు నేను వస్తాను. అదేమో 4 రోజులు ఉంటే ఎందుకు బాబు నేను వస్తాను, అక్కడ పొలము కోళ్ళు అలా ఉంటాయి. మా అమ్మ నువ్వు సర్ది చదువుతుంటే అదిగో మీ అమ్మ వస్తే నువ్వు మారిపోతావు, మీ అమ్మ వస్తే నువ్వు మారిపోతావని అమ్మగారు చూపిస్తున్నాడు. నీ తల్లిని ఎలా చూస్తున్నావో మీ అత్తగారిని కూడా అది దేవుడు పెట్టలే. మనం అత్తగారిని ఏడిపించకూడదు. అలాగే నీ కూతుర్ని ఎలా చూస్తున్నావో నీ కోడలు కూడా ప్రభా నాకు కూతురు లాంటి కోడలు ఇచ్చిన ప్రభా నీ స్తోత్రం ఎప్పుడు అన్నావు. మనం నాకు కొడుకులా నన్ను ప్రభా నీ స్తోత్రం. అదేనండి ప్రేమ. హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. నిజము దీనిని నన్ను అది భువయందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. దేవుని ప్రేమ ఎన్నడికి మారదు, ఒకేలాగా ఉండదు. మనమే మారిపోతూ ఉంటాం. హల్లెలూయా. అత్తగారు నువ్వు బాగా చూడు, నీ పిల్లలు బాగుంటారు. మీ మామగారు నువ్వు బాగా చూసుకో, నీ కుటుంబం బాగుంటుంది, నీ వ్యవసాయం బాగుంటుంది, నీ వ్యాపారం బాగుంటుంది, నీకు ఆరోగ్యం, సంతోషంగా నవ్వుతూ ఉంటావు. హల్లెలూయా. మీ అత్తగారిని మామగారిని ఏడిపించుకో, మీ తోటగారిని నువ్వు తెప్పుకో, మీ మరిది గారిని తెప్పుకో, మీ బావగారిని ఏడిపించుకో. నువ్వు అందరితో ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ఓ మా వదిన మంచిది, మా అక్క మంచిది, అన్నీ చెప్పాలి. హల్లెలూయా. అలాంటి ప్రేమలో మనం ఉంటే దేవుడు మనల్ని ఎంతో అద్భుతంగా వాడుకుంటాడు. దేవుడి వాక్యం మన అందరి ఈదులో దీవించును గాక. ఆమేన్.